జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. అంటే విశాఖకు ప్రమోషన్ గ్యారంటీ అన్నమాట. ప్రస్తుతం రాజధాని అంశం కోర్టులో నడుస్తున్నందున ఇంకేదైనా పేరు పెట్టొచ్చేమో కానీ విశాఖలో జగన్ అడుగు పెట్టడం మాత్రం పక్కా. ఆల్రెడీ విశాఖకున్న అడ్వాంటేజెస్ గురించి టీవీ9 కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలతో పోటీ పడగలిగే సత్తా ఉన్న నగరం ఏపీలో విశాఖ మాత్రమేనని క్లియర్ కట్ గా చెప్పేశారు. అమరావతి పేరుతో ఖాళీ స్థలాలు, తాత్కాలిక భవనాలు తప్ప అక్కడేం లేదన్నది సీఎం జగన్ మాట. అలాంటి అమరావతి ఎప్పటికీ విశాఖ కాలేదు. విశాఖలా పోటీ పడలేదని కుండబద్దలు కొట్టారు. పైగా విశాఖను ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో ఓ వ్యూ పాయింట్ చెప్పారు. విశాఖలో ఎలాంటి బిల్డింగ్స్ నిర్మించాలన్న దానిపై తనకంటూ కొన్ని ఐడియాలున్నాయన్నారు సీఎం జగన్. కొన్ని ఐకానిక్ బిల్డింగ్స్ కి ప్లాన్స్ ఉన్నాయన్నారు. ఓ సెక్రటేరియట్, ఓ స్టేడియం, ఓ కన్వెన్షన్ సెంటర్ కట్టబోతున్నట్టు టీవీ9 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీగా చెప్పారు. We do not have Hyderabad city, which is a power engine. 60% of the revenues, 60% of the revenues of Telangana come only from Hyderabad because it is the growth engine. Mana growth engine అటువంటిది is Vizag. It is the biggest city. రాష్ట్రంలో బిగ్గెస్ట్ సిటీ ఇస్ వైజాగ్. దీంట్లో మనం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే కడతా ఉన్నామో అది, ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళంలో వచ్చే ఆ పోర్టు, ప్లస్ మనం విశాఖపట్నం మీద ఫోకస్ పెడుతూ మనం అక్కడే షిఫ్ట్ అయిపోయి విశాఖపట్నంలోకి మనం మకాం మార్చి ముఖ్యమంత్రి అక్కడే ఉండడం మొదలుపెట్టి దాని మీద ఎప్పుడైతే అక్కడ ఫోకస్ వస్తుందో అప్పుడు 10 సంవత్సరాల తర్వాత మనకు తెలియకుండానే విశాఖపట్నంలో ఎంతో అభివృద్ధి జరిగి హైదరాబాద్కు, బెంగళూరుకు, చెన్నైకి కాంపిటీషన్లోకి వెళ్ళిపోతున్నది. ఒక విధంగా సీఎం జగన్ వ్యూ పాయింట్ నిజమే. విశాఖలో అన్నీ ఉన్నాయి. పైగా హైదరాబాద్ లా కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న నగరం కూడా. చెన్నై, ముంబై సిటీల్లా సాగర తీరం ఉండడం మరింత కలిసొచ్చే అంశం. విశాఖ నగరానికి కాస్త పుష్ ఇస్తే చాలు ఇండియాలో ఉన్న పెద్ద పట్టణాలతో పోటీ పడుతుంది. రాజధానిగా పుష్ చేయడానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. పైగా తీరం వెంబడి పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు కడుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతోంది. విశాఖలో మెట్రో రైల్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. రాజధానికి తగ్గట్టుగా రోడ్ల విస్తరణ కూడా జరుగుతోంది. సో పరిపాలన రాజధానిగా విశాఖకు చాలా అడ్వాంటేజెస్ కళ్ల ముందే కనిపిస్తున్నాయి. ఇక అమరావతి, 2 ప్రధాన నగరాల మధ్య కృష్ణా తీరంలో నిర్మించాలనుకున్న రాజధాని నగరం. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్న ప్రాంతం కూడా. రైల్, ఎయిర్ కనెక్టివిటీతో పాటు దగ్గరలోనే తీర ప్రాంతం కూడా ఉంది. పైగా కృష్ణానది తీరంలో ఫిక్స్ చేశారు కాబట్టి ఎప్పటికీ నీళ్ల కరువు ఉండదు. రైతులిచ్చిన భూములు, డీనోటిఫై చేసిన అటవీ భూములు కలిపితే 53,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉన్నట్టే. సో రాజధాని ఎలా ఉండాలో ప్లాన్ గీసి మరీ నిర్మించుకోవచ్చు. వరదలు రాకుండా, ఇరుకు రోడ్ల సమస్య లేకుండా ఓ పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ డిజైన్ తో రాజధానిని నిర్మించుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే రాజధాని కోసం ఉన్న నగరాలను ఎంపిక చేసుకోకుండా పచ్చని పొలాలు తీసుకున్నారన్న విమర్శలున్నాయి. పైగా 5 ఏళ్ల టీడీపీ పాలనలో అక్కడ ఓటు తప్ప మరేం లేదన్నది అధికార పార్టీ విమర్శ. నిజానికి ఎన్జీటీకి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సెక్రటేరియట్ అని ప్రచారం చేశాం తప్పితే అవేం టెంపరరీ బిల్డింగ్స్ కావనేది టీడీపీ వర్షన్. ఒక బ్రిడ్జ్ కట్టడానికే కొన్నేళ్లు పడుతున్న రోజులివి. భూసేకరణని, నష్టపరిహారమని, టెండర్లని, డిజైన్లని బోల్డ్ అంత కథ ఉంటుంది. అలాంటిది ప్రజా రాజధాని నిర్మాణానికి 5 ఏళ్ల సమయం సరిపోతుందా అని ప్రశ్నిస్తోంది టీడీపీ. కొత్త పార్లమెంట్ భవనాన్ని కట్టడానికి 3 ఏళ్లకు పైగా పట్టినప్పుడు రాజధాని నిర్మాణానికి ఆ మాత్రం సమయం పట్టదా అని చెబుతున్నారు. అందులోనూ కేసులు, భూసేకరణకే 2 ఏళ్లు పట్టిందని గుర్తు చేస్తున్నారు. పైగా అమరావతిలో రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్లు కావాలన్న వాదనను కూడా తప్పుపడుతున్నారు టీడీపీ నేతలు. ₹1 ఖర్చు లేకుండానే 33,000 ఎకరాలు సేకరించినప్పుడు అమరావతి కోసం 1,00,000 కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు పెడతామని ఎలా అనుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనే దానిపై ఇప్పటికీ ఉత్కంఠ ఉంది. ఫలితాలు ఎలా వస్తాయన్న దానిపైనే ఏపీ రాజధాని భవిష్యత్తు ఉంటుంది. అందుకే అటు విశాఖ ప్రజలు, ఇటు అమరావతి వాసులు జడ్జిమెంట్ డే కోసం ఎదురు చూస్తున్నారు. వైసీపీ గెలిస్తే విశాఖ పరిపాలన రాజధాని అవుతుంది. ఇక ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాలకు లాభం అనేది వైసీపీ వాదన. ఒక్క వైసీపీ నేతలే కాదు, ఈ ప్రాంత టీడీపీ నేతల్లోనూ విశాఖను పరిపాలనా రాజధానిగా వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఒకవేళ టీడీపీ గెలిస్తే అమరావతికి మళ్లీ వెలుగులు రావడం ఖాయం. పైగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు ఒక బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. సో
అధికారంలోకి వచ్చే పార్టీని బట్టే రాజధాని ఫిక్స్ అవుతుంది కాబట్టి ఈ రెండు ప్రాంతాల ప్రజలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి రాజధాని అయ్యే అదృష్టం దేనికుంది? సాగర తీరంలోని విశాఖక, కృష్ణా తీరంలోని అమరావతిక?